ఈరోజు మనం స్వీట్ కార్న్తో గారెలు చేసుకుందాం. స్వీట్ కార్న్ వేసాను నేను మిక్సీ గిన్నెలో. అలాగే కొంచెం కరివేపాకు, ఆనియన్ ఉంటే ఆనియన్ కూడా వేసుకోండి. నా దగ్గర ఆనియన్ లేదు. కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి నేను కొంచెం ఒక 6-7 దాకా వేసుకున్నాను. అలాగే ఒక కొత్తిమీర కట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకుంటే అంతా వాటరు ఎక్కువైపోయింది. గారెల కంటే గట్టిగా ఉండాలి పిండి. కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఆ స్వీట్ కార్న్, అందుకని చెప్పేసి నీళ్ళు ఎక్కువైనాయి, వాటర్ వచ్చిందంతా. దానికి దీన్ని కవర్ చేయడానికి కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం ఉప్మా రవ్వ వేసి కలిపాను. అయినా కానీ కొంచెం పిండి లూజే ఉంది. ఎందుకు వాటర్ ఎక్కువైనాయి అనేది కూడా మీకు చెప్తాను. నేను స్వీట్ కార్న్ ఒలిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. అదే కూలింగ్ మీద మిక్సీ చేసేసరికి కొంచెం వాటర్ అయ్యింది. ఇంకొకటి, నేను తీసుకొచ్చిన స్వీట్ కార్న్ లేతది. అవి పచ్చి తింటుంటేనే సూపర్ ఉన్నాయి, జ్యూసీగా ఉన్నాయి. అవి ముదిరి అయితే వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి గారెలు చేసుకోవడానికి బాగా వస్తుంది. ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారని నాకు తెలియజేశాను, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఇక నేను ఫస్ట్ ఒక 4-5 గారెలు వేస్తే అవి చేత్తో వేస్తే అవి మందంగా వేసాను. అవి లోపల ఏమైందంటే ఉడకలేదు. ఇక అందుకని చెప్పి పైన కలర్ మారింది, సరే అని చెప్పి తీసేసా. ఇక తర్వాత అది పైది లేయర్ అంతా తీసి ఆయిల్ వేసి ఫ్రై చేస్తే పకోడీలాగా సూపర్ ఉన్నాయి. ఇవి నేను మళ్ళీ వేసుకున్నాను. తర్వాత ఇవి కొంచెం పలచగానే ఒత్తుకున్నాను. చూడటానికి కలర్ మాత్రం ఇలా ఉంది, కానీ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. స్వీట్ ఎక్కువ ఉంది. ఓన్లీ స్వీట్ కార్న్ తింటేనే తీగా ఉంది. నేను అన్ని పచ్చిమిరకాయలు వేసినా అసలు కారమే అవ్వలేదు. సర్లేండి, ఈరోజైతే మేము మా ఇంట్లో చేసుకున్న గారెలు ఇవి. మాకైతే నచ్చినాయి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.